సో ట్యూబల్ బ్లాక్ అనేది మూసుకుపోయినాయని మనం ఎలా తెలుసుకోవచ్చు? ట్యూబల్ బ్లాక్ అనేది జనరల్గా తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉంటాయి. వాటిల్లో ఏంటంటే ఒకటి హెచ్ఎస్జి అంటాము. హెచ్ఎస్జి అంటే జస్ట్ ఒక డై అనేది పంపించి ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా, డై బయటకు వస్తుందా లేదా అనేది ఎక్స్రే ద్వారా చూడడాన్ని హెచ్ఎస్జి అంటారు. అలా కాకుండా నార్మల్ సెలైన్ కింద నుంచి ఇంజెక్షన్ లాగిచ్చి స్కానింగ్లో చూసుకోవడాన్ని ఎస్ఎస్జి అంటాము, సెలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రామ్ అంటాము. ఇంకొకటి ఫైనల్ డెఫినెటివ్ టెస్ట్ అంటే ల్యాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ ప్లస్ ల్యాప్రోస్కోపీ. దీని ద్వారా అంటే మనము ఓన్ ఐస్తో చూస్తామన్నమాట ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా అనేసి. సో ఒక్క ట్యూబ్ బ్లాక్ ఉన్న ప్రెగ్నెన్సీ కష్టం అంటారా? ఒక ట్యూబ్ ఓపెన్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ అనేది చాలా మందికి వస్తుంది. కాకపోతే అది చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. అంటే వాళ్ళు యంగ్ ఏజ్లో ఉన్నారు, ఒక ట్యూబ్ బ్లాక్ అయింది అంటే ఎగ్ కౌంట్ చాలా బాగుంది అంటే డెఫినెట్గా వాళ్ళు ప్రెగ్నెన్సీ న్యాచురల్గానే ట్రై చేయొచ్చు. కొంత టైం తీసుకొని ఇంకా వాళ్ళకి రిజల్ట్స్ రావట్లేదు అంటే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. సెమినాలిసిస్ టెస్ట్కి వచ్చినప్పుడు సెమినాలిసిస్ ఎలా ఇవ్వాలి? జనరల్గా మేల్స్లో మెయిన్ సెమెన్ అనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అనమాట. జనరల్గా అది ఇచ్చేటప్పుడు ఒక 2-3 డేస్ అబ్స్టినెన్స్లో వచ్చి శాంపుల్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ప్లస్ ఆ టెస్ట్కి ఇచ్చినప్పుడు ఏమైనా శాంపుల్ స్పిల్లేజ్ అయిందా అంటే బయటకి పడిందా లేదా అనేది చూసుకోవాలి. టెస్ట్ ఎక్కడ చేస్తారో అక్కడికే వచ్చి శాంపుల్ ఇవ్వడం అనేది బెటర్ అనమాట. ఎగ్స్ అనేది విడుదల అవ్వట్లేదని ఎలా తెలుసుకోవచ్చు మనం? జనరల్గా ఈ ఎగ్స్ రావట్లేదు అనేది, విడుదల అవ్వట్లేదు అనే దాన్ని ఎనోవ్యులేషన్ అంటాము. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాసెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ అనమాట. ఇదేంటంటే ఎవరైనా మనకి ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్కి వచ్చినప్పుడు జనరల్గా సెకండ్ డే నుంచి సీరియల్గా స్కాన్స్ చేసి చూస్తాము. అంటే ఎగ్స్ గ్రో అవుతున్నాయా లేదా. న్యాచురల్గా అయితే ఎగ్స్ 14 డేస్లో గ్రో అయ్యి రప్చర్ అవ్వడము ఇట్లా సైకిల్ లెంత్ని బట్టి ఉంటుంది. లేదు అంటే కనుక నార్మల్గా గ్రో అవ్వట్లేదు అంటే ట్యాబ్లెట్స్ ఇచ్చి చూస్తాము వాళ్ళకి, ఆ ట్యాబ్లెట్స్ వల్ల ఎగ్స్ గ్రో అవుతున్నాయా లేదా అనేసి. సో ఇలా సీరియల్ స్కాన్స్ ద్వారా మనము ఎగ్స్ వస్తున్నాయా, విడుదల అవుతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు.